కానీ ఉందా లేదా? ఉంది, ఉంటుంది. ఎందుకంటే మనం పాతితే అది ఇందులో నుంచి వస్తుంది కదా. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. ఇందులో కనిపించే రూపం ఒకటి, కనిపించని రూపం ఒకటి కదా. ఇది నేలలో పడితే కనిపించని రూపం బయట. అంటే ఉదాహరణగా అనిపిస్తుంది మీ శరీరానికి. ఇది ఒక రూపం కనిపిస్తుంది, ఇంకొక రూపం ఉందంటారు లేదంటారు? ఉండాలి, ఉండాలి కదా. ఎందుకంటే ఉదాహరణ మీకు అదే చెప్పాను. అంటే ఈ శరీరానికి బదులు ఇంకో శరీరం ఉంది. అంటే ఒక్క మాట నేను చదివినిపిస్తానమ్మా బైబిల్లో. ఎందుకంటే నిజాలని మనం చదవాలి, నిజాలని మనం అన్నవంతటి వాళ్ళు ఒక మాట. అవునా? ఇప్పుడు వెళ్ళారు అన్నయ్య. ఓకే ఓకే, ఇది ఒక మాట చదివినిపిస్తాను. ఏముందంటే చదువుకున్నారు మీరు చదువుకున్నారు కదా. అయితే చదువుకుంటే 44లో 44 ప్రకృతి సంబంధమైన శరీరం గెలుస్తబడి ఆత్మ సంబంధమైన శరీరం లేకపోతే ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. అంటే ఇప్పుడు ఈ శరీరానికి ఇంకో శరీరం ఉన్నది కదా. అందుకే ఇప్పుడు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ శరీరానికి బ్రతుకు లేదని మనుషులు అనుకుంటున్నారు. ఈ శరీరానికి మనకు నడిపిస్తున్నారు, బ్రతుకుతున్నారు. అందుకే